నమస్తే అండి. అందరికీ అనురాధ మీడియా నుంచి. ఇప్పుడు థాయిలాండ్ ఇంతకుముందు మనకి వితౌట్ వీసా వెళ్ళొచ్చు, ఫ్రీ వీసా. ఇప్పుడు ఎందుకు వాళ్ళు స్టార్ట్ చేస్తుంటే మనం చేసి ఏదో పనులకండి. వేరే కంట్రీస్లో మనం అవమాన పడుతున్నాం. యూఎస్లో మనం చూస్తే మనకి ఏ వేరు తెలుస్తుంది. మనం ఎందుకు పోయినామాడా? దొంగతనాలు అవుతున్నాయి, అది ఎవరు ఇష్టం మనోళ్ళు చేస్తున్నారు. లేడీస్తో అవుతున్నాయి, మొగలతో అవుతున్నాయి. ఇలా చేస్తే ఇండియా గౌరవం ఏం కాపాడుతామండి మనం. ఇప్పుడు థాయిలాండ్కి డైట్ లేదండి. యాక్చువల్లీ మనకి థాయిలాండ్ ఇప్పుడు పోవాలంటే 5,500 సంథింగ్ 6,000 రూపీస్ మన ఎర్లీ వీసా కొనుక్కొని పోవాల్సిందే. 15 డేస్కి టైం అది. బట్ బిఫోర్ ఇండియా ఇంత బాగుంది చెప్పిస్తే మనం చేసిన చిల్లర పనులకి ఇది ఇక్కడే కావట్లేదండి. చాలా కంట్రీస్లో మనం చేసే పనులకి ఎన్ని కేసులు రావట్లేదండి ఇప్పటికీ. షాపింగ్ మాల్లో మనలో ఒకరు ఇద్దరు దొరుకుతున్నారు. ఇంత కర్మ పెట్టుకుని మనం అక్కడ పోవటం ఎందుకంటే ఇంత కంట్రీస్కి ఇది బాధాకరమైన విషయం. ఇది ఇండియాకి చాలా తప్పు చేస్తుంది. ఇప్పుడు థాయిలాండ్ అంత దారుణంగా ఎప్పుడు ఇండియా మీద చేయదండి. దీని ఈ నుంచి ఎక్కువ బిజినెస్ అని తెలుసు, కానీ వాళ్ళకి తప్పట్లేదండి. ప్లీజ్ అండర్స్టాండ్, మన ఇండియా వాల్యూ మన చేతిలో ఉంది. మనం లేపనే పప్పు అన్నంతో 5 రూపాయల రైస్ బయట కూడా బతకచ్చు మనం. అదే కనీసం పోకముందు కూడా ఇక్కడ మనం బతకచ్చు. వీఆర్ వెరీ గుడ్ సప్లయర్స్ ఆఫ్ ఫుడ్ గురించి. మన ఇండియన్కి అంత ఉందండి. బియ్యం ఎక్కడ సప్లై కావాలంటే మన ఇండియా నుంచి తప్ప అన్నపూర్ణ దేశం ఉంది. ఏదైనా చేసుకుని మన కర్మం చేసుకున్నాం, కానీ మన మీద ఇంత పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు వస్తుంది చెప్పమంటారా? మనం చేసే చిల్లర ప్రాబ్లమ్స్ వల్ల. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు థాయిలాండ్ అదర్ కంట్రీస్ మనల్ని కూడా ఒక పక్క వేసేసినట్టు. ఎట్లంటే సారీ టు సే, వాళ్ళు బ్లాక్స్ చాలా మంచులు ఉన్నారు, మనకు కూడా బ్లాక్ కింద వేసేసారు. ఇది దారుణమైన విషయం అండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నమస్తే ఫ్రమ్ ద మీడియా.